హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసుపత్రుల్లో 26,263 ఉద్యోగాలు ఖాళీ. వాటిలో 3,114 వైద్యుల పోస్టులు. ప్రాధాన్యత క్రమంలో 7 నుంచి 8,000 పోస్టుల భర్తీకి చర్యలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నిర్ణీత 1,1125 ఉద్యోగాల్లో 3,114 వైద్యులు, 23,149 పారామెడికల్ ఉద్యోగులు లేరు. అంటే ఇన్ని ఖాళీలు ఉన్నాయని. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఆయుష్, జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీ పోస్టుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. వీటిలోని ఖాళీలను అవసరాల మేరకు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రాధాన్యత క్రమంలో తొలుత 7-8,000 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనుంది. గత వైకాపా పాలనలో పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేసినట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నది ఖాళీలను బట్టి స్పష్టమవుతున్నది. వైద్య ఆరోగ్య శాఖలో అంతర్భాగంగా ఉన్న ఆయుష్ కింద ఆయుర్వేద, హోమియో, యునాని ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. వైకాపా పాలనలో ఆయుష్ విభాగంలో నిర్లక్ష్యానికి గురైంది. 825 వైద్యుల పోస్టులకు గాను 407 ఖాళీలు ఉన్నాయి. కాంపౌండర్లు, అటెండర్లు, ఇతర అవసరాలకు కలిపి 1,601 ఉద్యోగాలు మంజూరు కాగా 1,131 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. 5,749 వైద్యుల పోస్టులు మంజూరు కాగా 1,484 ఖాళీగా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీ కోసం కొన్ని చోట్ల దరఖాస్తులు రావడం లేదు. విజయవాడ జీజీహెచ్లో 314 వైద్యుల పోస్టులకు గాను 46 ఖాళీగా ఉన్నాయి. మెడికల్, సర్జికల్, అంకాలజీ విభాగాల్లో 4 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సర్జికల్ అంకాలజీలో ఒకరే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు. రేడియాలజీలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఎమర్జెన్సీ మెడిసిన్లో 1 పోస్టు, గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, నెఫ్రాలజీలో 1 అసిస్టెంట్ ప్రొఫెసర్, గైనకాలజీలో 14 గాను 10 మంది వైద్యులే ఉన్నారు. గుంటూరు జీజీహెచ్లో 65 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్లినికల్ డిపార్ట్మెంట్లో 14, నాన్ క్లినికల్లో 19, సూపర్ స్పెషాలిటీ కలిపి 33 ఖాళీగా ఉన్నాయి. ఈ 3 డిపార్ట్మెంట్లో కలిపి ప్రొఫెసర్లు 17, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 10 చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా 78 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఆసుపత్రుల్లోనూ 708 వైద్య పోస్టులు. పిహెచ్సిలు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో కలిపి 708 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 9,978 పారామెడికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో 10,065 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, నర్సులు, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. ఐసీయూలోనూ నర్సుల కొరత ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.